హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో క్లిక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మనకు గ్రూప్ 2కి ఇంకా 46 డేస్ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్పై ఫోకస్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్కు యుఎన్ఓ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. సో మనకు ఈ యొక్క యుఎన్ఓ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకు రాధికా సేన్కు రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకి ఇది రైట్ ఆన్సరే. ఆ తర్వాత ఈమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాధికా సేన్. ఆ తర్వాత చూసినట్టయితే 2019లో మొదటిసారిగా ఈ అవార్డును ఇండియా నుంచి మేజర్ సుమన్ గవాని అందుకున్నారు. మనకి ఈ అవార్డును మొదటిసారిగా ఎవరు అందుకున్నారంటే 2019లో మేజర్ సుమన్ గవాని అందుకోవడం జరిగింది. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత కనుక వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, ఇండియా నుంచి ఈ అవార్డు అందుకున్న 4వ వ్యక్తి రాధికా సేన్. ఇండియా నుంచి ఈ అవార్డు అందుకున్న 4వ వ్యక్తిగా రాధికా సేన్ నిలిచింది అన్నాడు. సో ఇక్కడ మనకు ఇది రాంగ్. ఎందుకంటే మనకు ఇక్కడ ఈ అవార్డు అందుకున్న 4వ వ్యక్తి కాదు, 2వ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సో మనకు ఇండియా నుంచి ఈ అవార్డు అందుకున్న 2వ వ్యక్తి రాధికా సేన్గా చెప్పుకోవచ్చు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మేజర్ సుమన్ గవానిగా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏబిసి మాత్రమే రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2. ఓకేనా. సో ఏబిసి మాత్రమే సరైనవి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇటీవల పొగాకు నియంత్రణకు రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల పొగాకు నియంత్రణకు రాయబారిగా ఎవరు నియమితులవ్వడం జరిగిందంటే మనకు ఇక్కడ పివి సింధు గారు. ఇటీవల పొగాకు నియంత్రణకు రాయబారిగా పివి సింధు నియమితులవ్వడం జరిగింది. ఓకేనా. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూడండి, ఈశాన్య భారతదేశంలో తొలి ఏఐ ఉపాధ్యాయురాలుగా ఐరిష్ రోబో నిలిచింది. ఈశాన్య భారతదేశంలో తొలి ఏఐ ఉపాధ్యాయురాలుగా ఎవరు నిలిచారంటే ఐరిష్ రోబో నిలవడం జరిగింది. మనకి ఇక్కడ అస్సాం ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క పాఠాలు బోధించడం జరుగుతుంది. అయితే మనకు నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్ కింద మేకర్ ల్యాబ్స్ ఎడ్యుకేషన్ సహకారంతో ఈ యొక్క రోబోను తయారు చేయడం జరిగింది. సో కాబట్టి మనకి ఇది రైట్ ఆన్సర్గానే చెప్పుకోవచ్చు. మనకు ఈశాన్య భారతదేశంలోనే తొలి ఏఐ ఉపాధ్యాయురాలుగా ఎవరు నిలవడం జరిగిందంటే ఐరిష్ రోబో, అస్సాం రాష్ట్రానికి చెందింది. అయితే మనకు నెక్స్ట్ చూసినట్టయితే యాంటీ రేడియేషన్ సూపర్సోనిక్ క్షిపణి రుద్రం 2ను SU-30 MKI ఫైటర్ జెట్ నుంచి ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. యాంటీ రేడియేషన్ సూపర్సోనిక్ క్షిపణి రుద్రం 2ను మనకు SU-30 MKI ఫైటర్ జెట్ నుంచి ఇటీవల విజయవంతంగా పరీక్షించారు అంటున్నాడు. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. మనకు ఈ యొక్క రుద్రం 2 అనేది గగనతలం నుంచి నేలపైకి ప్రయోగించడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ప్రపంచంలోనే తొలిసారి చెక్కతో తయారు చేసిన లిగ్నోశాంట్ అనే ఉపగ్రహాన్ని జపాన్ శాస్త్రవేత్తలు 2024 అక్టోబర్లో అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచంలోనే తొలిసారి చెక్కతో తయారు చేసిన లిగ్నోశాంట్ అనే ఉపగ్రహాన్ని ఏ శాస్త్రవేత్తలు అంటే జపాన్ శాస్త్రవేత్తలు మనకు 2024 అక్టోబర్లో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. మనకి ఇది రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే భారత్లో 40 ఏళ్లలోపు వారు 20% మంది క్యాన్సర్తో బాధపడుతున్నారని, అదేవిధంగా 26% తల మెడ క్యాన్సర్, అదేవిధంగా 16% జీర్ణ సంబంధిత క్యాన్సర్, అదేవిధంగా 15% బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా 9% మందికి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారని క్యాన్సర్స్ ముక్త్ భారత్ ఫౌండేషన్ సర్వేలో వెల్లడైంది అంటున్నాడు. సో ఇది మనకు రైట్ ఆన్సరే. మనకు భారత్లో 40 ఏళ్లలోపు వారిలో 20% మంది క్యాన్సర్తో బాధపడుతున్నారని, అదేవిధంగా 26% తల మెడ క్యాన్సర్, 16% జీర్ణ సంబంధిత క్యాన్సర్. సో ఈ విధంగా వీరందరూ కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారని మనకు క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ సర్వేలో వెల్లడవడం జరిగింది అన్నాడు. సో ఇది మనకు రైట్ ఆన్సర్గానే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్టయితే విద్యా ఆధునికీకరణ కోసం కేరళ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు కృత్రిమ మేధ AI సంబంధిత జ్ఞానాన్ని అందించాలని నిర్ణయించింది. మనకు తొలిసారిగా విద్యా ఆధునీకరణ కోసం ఏ ప్రభుత్వం అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం మనకు పాఠశాల విద్యార్థులకు కృత్రిమ మేధ సంబంధిత జ్ఞానాన్ని అందించాలని నిర్ణయించడం జరిగింది. సో మనకు 2024-25 విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి విద్యార్థుల పాఠ్య ప్రణాళికలో ఏఐని పాఠ్యాంశంగా చేర్చనున్నారు. సో మనకి ఇటీవల ఏ రాష్ట్రంలో ఏఐని పాఠ్యాంశంగా చేర్చనున్నారంటే మనకు కేరళ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూసినట్టయితే తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్లో
ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి 2024 మే 30న అగ్నిబాన్ రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి మనకు 2024 మే 30న అగ్నిబాన్ రాకెట్ విజయవంతంగా మనకు దూసుకెళ్ళడం జరిగింది నింగిలోకి. సో ఇక్కడ నుంచి అంటే తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క ప్రయోగం అనేది జరగడం జరిగింది. అయితే మనకు భారతదేశంలో ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి జరిగిన మొదటి ప్రయోగం ఇది. సో భారతదేశంలోని ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి జరిగిన మొదటి ప్రయోగంగా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ను నింగిలోకి పంపారు. ఇంజన్కు అగ్నిలెట్ అని పేరు పెట్టారు. ఈ యొక్క ఇంజన్కి ఏం పేరు పెట్టారంటే అగ్నిలెట్ అని పేరు పెట్టడం జరిగింది. మనకు దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ను మనకు నింగిలోకి పంపడం జరిగింది. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సర్, ఈ మూడు కూడా రైట్ ఆన్సరే. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, మొదటి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్ను వినియోగించి వాహన నౌకకు శక్తినిచ్చేలా దేశీయంగా నిర్మించారు. ఈ యొక్క రాకెట్లో మొదటి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్ను వినియోగించి వాహన నౌకకు శక్తినిచ్చేలా దేశీయంగా నిర్మించడం జరిగింది. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే దేశంలో ఇది రెండో ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగం. మొదటిది ఏంటంటే మనకు 2022 నవంబర్లో ప్రవేశపెట్టిన విక్రమ్. సో దేశంలో ఇది రెండో ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగం. అయితే మనకు మొదటిది ఏంటంటే నవంబర్లో ప్రవేశపెట్టిన విక్రమ్, 2022 నవంబర్లో ప్రవేశపెట్టిన విక్రమ్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ కూడా అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి కూడా రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఆప్షన్ 2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ B-21 రైడర్ ఏ దేశానికి చెందింది? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ B-21 రైడర్ ఏ దేశానికి చెందిందంటే మనకు అమెరికా దేశానికి చెందిందిగా చెప్పుకోవచ్చు. మనకు న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ B-21 రైడర్ అనేది అమెరికా దేశానికి చెందిందిగా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూసినట్టయితే ప్రపంచ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2024 జాబితాలో ఉత్తర భారతదేశానికి చెందిన దాల్ తడ్కా 83 శాకాహార వంటకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఏమంటున్నాడు? ప్రపంచ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2024 జాబితాలో మనకు ఉత్తర భారతదేశానికి చెందిన దాల్ తడ్కా 83 శాకాహార వంటకాల్లో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే పంజాబీ వంటకం షమీ పన్నీర్కు 2వ స్థానం లభించింది. పంజాబీ వంటకం షమీ పన్నీర్కు 2వ స్థానం లభించడం జరిగింది. మొదటి స్థానం వచ్చేసి దాల్ తడ్కా, 2వ స్థానం షమీ పన్నీర్కు లభించడం జరిగింది. సో దీని ప్రకారం అంటే ప్రపంచ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2024 జాబితా ప్రకారం. నెక్స్ట్ చూసినట్టయితే మహారాష్ట్ర వంటకం మిసెల్ 3వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా మిసెల్ పావ్ 4వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇవి రెండు కూడా మనకు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవి. నెక్స్ట్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి పులిహోర 19వ స్థానం, మిరపకాయ బజ్జీ 40వ, అదేవిధంగా చద్దన్నం 36వ, పప్పుచారు 50వ స్థానంలో నిలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పులిహోర 19వ స్థానం, మిరపకాయ బజ్జీ 40వ స్థానం, చద్దన్నం 36, పప్పుచారు 50వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్, కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ABCD అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ABCD అన్ని కూడా సరైనవే. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.